give it all. Tell me, have we met on a night out or in something that I read that instead. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇలా టాపిక్ వచ్చండి స్లాబ్ మేము గట్లు వేస్తామండి. ఎలాగేస్తాం క్లియర్గా చూపిస్తానండి. నేను ఆల్రెడీ స్లాబ్ వేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామండి. మొత్తం వీడియో చెప్తానండి. మెట్లు అన్ని చూసేద్దామండి. చూపిస్తాను ఇవ్వండి. ఫస్ట్ ఒకసారి మనం స్లాబ్ తడుపుకోవాలండి. ఆల్రెడీ పొద్దున్న తడిపారు, అయినా ఒకసారి తడుపుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మరి నైట్ అంతా ఉంటుంది కదండి, స్లాబ్కి ఎక్కువ వాటరింగ్ చేయాలండి కంపల్సరీ. ఇదిగోండి సైడ్ చెక్కలను కూడా తీసేసుకుంటున్నాం కూడా చూడండి. ఇదిగోండి మొత్తం అంతా తడిపో కంపల్సరీ స్లాబ్ మొత్తం వాటరింగ్ ఉండదండి. మనం సున్నం కలిపించుకున్నాం, నీళ్ళు పట్టించుకున్నాం, వేసి వేసేస్తామండి గట్లు. చూడండి మొత్తం ఇవ్వండి. ఇక్కడ రాకపోతే తడుపుతాం ఈ లోపల. చూడండి సార్ తడుపుకోవద్దు, పలసగా బాగా ఎక్కువ తడుపుకోకూడదండి. ఎందుకంటే గట్లు వేసినప్పుడు మనకి ఆ గట్టు ఊడిపోతూ ఉంటాయి, ఎందుకంటే పలసగా అయిపోతాయి. సున్నం కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి గట్లు వేసినప్పుడు. చూడండి గట్లు వేసినప్పుడు చూపిస్తాను. చూడండి గట్లు వేస్తున్నామండి. చూడండి అదిగండి చూపిస్తాను. అదిగండి చూడండి మనం బద్దతో కాదండి, రిపర్తో వేసుకోవాలి. 3 అంగుళాల రిపర్ ఉంటుంది కదండి, చేపలకి సైడ్ చేపలు దిగేసినప్పుడు రిపర్లు ఉంటాయండి. ఆ రిపర్తోనే అడ్డొట్టి అటుపక్క చూడండి సున్నం వేసి అలాగా వేస్తే బాగుంటుందండి. మన కాపీ అలా పాముకోవాలి పర్ఫెక్ట్గా, అంతే. అలా కొడితే వచ్చేద్దండి. మనం సున్నం ఫుల్గా ఎట్టుకొని మద్ద ఎట్టుకొని మద్ద ఎదురు సున్నం వేసుకొని సింపుల్గా పాము వేయచ్చండి. చూసుకోవాలి పామునప్పుడు కూడా, నేస్తే గట్టు ఊడిపోతాయండి. పాము సరిగ్గా పాము పోతాయి. చూడండి అలాగా ఈ వీడియో చూపించినట్టు పాముని కరెక్ట్గా క్లారిటీగా సరిపోద్ది నీట్గా. చూడండి అంతే. అలాగే వేసుకుని అలా పాము రావాలండి. చూడండి ఒక గట్టు కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఆ ముక్క ఎత్త అయిపోయినట్టేనండి. నేత అయిపోయినట్టే. తర్వాత ఎలసేపు వేస్తామండి పొడవు. ఇది వేస్తా అడ్డుబిట్టి అయిపోయినట్టే ఒకటే. చూడండి శివతో చూపిస్తాను. అలా కడాకి అయిపోయినట్టే. ఇప్పుడు పొడవ వేస్తామండి. ఇంకోండి ఈ పొడవ వేస్తాం. ఇదిగోండి పొడవ వేస్తాం. చూడండి ఆ మూల మాత్రం మనం చెయ్యి అడ్డెట్టుకోనండి. ఒక పక్క బద్ద తీసేస్తాం, ఒక పక్క బద్ద ఉంటుంది కదా, అందుకే. చూడండి కంపల్సరీ గట్లు వేసే మాత్రం ఒకసారి తడుపుకొని గట్లు వేసుకోవాలండి. తడుపు ఆరిపోయింది. చూడండి పలసగా తడుపుకోవాలి, చక్కగా తడపకూడదు. మళ్ళీ నీరు ఉండిపోద్ది అక్కడ పడితే అక్కడ. మనం ఎంత నీటిగా లాగినా సరే, ఎందుకంటే ఆల్రెడీ తడిపేసి ఉంటుంది కదా, పొద్దున్న తడిపేస్తారని ఓనర్ గారు. మనం లైట్ తడిపితే సరిపోద్ది, తడపపోతే బాధకని. కొన్ని కంపల్సరీ రేపు అలా ఉండాలండి. మ్యాక్సిమం 3 అంగుళాలు 4 అంగుళాలు ఉండే పర్లేదండి. ఎందుకంటే మన గట్లకి ఫుల్ నీరు ఉంటుంది, గట్లు నిండగా. స్లాబ్కి మొత్తం వాటర్ ఫుల్గా ఉండాలి కంపల్సరీ. చూడండి ఇలా వేసుకోవాలి మనం మాత్రం. చూడండి ఇది వేస్తే అయిపోయినట్టే. చూడండి నాసు వేసిన ఇది వేస్తే ఎలసేపు అయిపోయినట్టేనండి. చూడండి మన స్పీడ్ కావాలంటే అలాగా గమ్ములు తీసుకొని తాగితే పావాలండి. చూడండి ఇలాగా చూడండి పావుతే అలా ఫ్లాట్గా కరెక్ట్గా సమానంగా పాముకోదండి ఇది. చూడండి అలా పాముకోదు పర్ఫెక్ట్గా. అలా స్లాబ్లో 21 రోజు అయిన తర్వాత తీసేస్తామండి. సెంటరింగ్ అది గట్టు కూడా తీసుకోవచ్చు, కాదండి ఉంచుకోవచ్చు. పెట్టకూడదు కడితే మాత్రం తీసేస్తారండి, అది చూసుకోవాలి మనం. అప్పుడే మాత్రం ఫుల్గా తడుపుకోవాలి పొద్దున్న సాయంకాలం కూడా. వాటర్ ఉంటే మాత్రం పొద్దున్న తడుపుకుంటే సరిపోద్దండి.
చిన్న ముక్క అయితే అయిపోయినట్టు ఎల్ షేప్ ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ఎల్ షేప్ అయినట్టు ఇంకా ఎల్ షేప్ ఉంటుంది. అదిగో ఈ పక్క ఉంటుందండి, చూపిస్తానండి అది కూడా. చూడండి ఎల్ షేప్ వేస్తాం కదా, యూ షేప్ కి మొదలెట్టామండి. ఇదిగో పక్క వేస్తే మనకి యూ షేప్ అయినట్టే. ఇంకో పద్ధతి వేస్తే కంపల్సరీ మాత్రం స్లాబ్ వేసిన గట్లు మీద కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది వేయరు, చూసుకోలేదు మనం. గట్టి ఇక్కడ దాగేసామండి. చూడండి ఇప్పుడు పొడవ వేస్తున్నాం అక్కడ. చూడండి అక్కడి నుంచి వస్తున్నాం. చూడండి చూడండి అలాగా ఇది వేస్తున్నాం. చూడండి పొడవ వేస్తున్నామండి. ఇది పొడవ వేసిన తర్వాత పొడవ వేసి మళ్ళీ అడ్డాలు లాగేస్తాం. చూడండి అది కూడా చూపిస్తాను. వేస్తున్నాం, చేయాలండి అక్కడ దాకా వేయాలి. వేసిందో మీకు చూపిస్తాను. అలాగే వేసుకోవాలి సేమ్ గట్లు మాత్రం రిపరెట్టి చేయాలి. అడ్డెట్టుకొని ఎవరి చెయ్యేసి మనం వేసుకోవాలి గట్లు. చూడండి అంతే అలాగే వేసుకోవాలి గట్లు కూడా. మీకు చూపిస్తాను నేను అడ్డాలు వేసినప్పుడు కూడా అలాగే వేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ గా మాత్రం గట్లు మాత్రం ఉండాలండి. మనం బద్ద అయితే కరెక్ట్ తోముకోవాలి. చూడండి మీకు చూపిస్తాను. ఇవ్వండి బద్ద చూస్తారు కదా, బద్ద అయితే కరెక్ట్ తోముకోవాలి. ఎందుకంటే మనకి నీరెట్టినప్పుడు ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి వస్తాయి. మీకు అది ప్రతిదీ చూపిస్తానండి నేను. నేను ఫాలో చేస్తే సరిపోద్దండి. చూడండి పొడవగా వేసిన చూపిస్తాను. ఈ పొడవ వేస్తామండి, అడ్డం వేస్తాం. చూడండి చూడండి మొత్తం ఇది వేస్తే మనకి మొత్తం చుట్టుపక్కల అయిపోయినట్టే. చూడండి ప్రతి చూపిస్తానండి నేను క్లియర్. ఇవ్వండి అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఈ పొడవ వేస్తామండి. ఇది ఈ అడ్డం వేసేస్తే ఇంకా పొడవలు వేసుకొచ్చేస్తాం. చూడండి ఇది సోదాకి వేసినప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళా వేస్తాం. ఇది బిల్డింగ్ కి చుట్టుపక్కల అంతా గట్టి వేసినట్టండి. చూడండి మొత్తం చూపిస్తున్నాను. ఇవ్వండి మొత్తం చుట్టుపక్కల వేస్తాం. ఇప్పుడు బార్ వేస్తాం. చూడండి బారు ఇవ్వండి, ఈ బార్ వేస్తున్నాం. మనకు వచ్చి చూడండి మనకి గట్టి వేసుకున్నప్పుడు కూడా మనం చూసుకోవాలి. మ్యాక్సిమం 6 అడుగులు ఉండాలండి. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి 6 అడుగులు. అలాగే మళ్ళీ ఈ గట్టు నుంచి ఇక్కడ కూడా 6 అడుగులు ఉండాలని. చూడండి ఇక్కడికి వేసుకోవాలి ఇలా గట్టు చూపిస్తాను. అది కూడా మనకు బాక్స్ వచ్చి 6 అడుగులు ఉండాలండి. మన నీరు కరెక్ట్ గా అలా ఉంటే 5 అడుగులు ఉన్నా పర్లేదు, అందుకని చిన్నవి లేకపోతే బెస్ట్. అందుకని పెద్దవి కూడా ఉండకూడదండి. 5, 6 అడుగులు. చూడండి ఈ పొడవ కూడా వేసింది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ పొడవ, ఇదిగోండి ఈ పొడవ వేస్తున్నప్పుడు చూడండి పొడవ వేసిందని చూపిస్తా ఉన్నాం కదా. ఇదిగోండి పొడవ వేస్తాం, అడ్డాలు వేస్తామండి. చూడండి ఫస్ట్ పొడవలని చూపిస్తాను. ఇదిగోండి చూడండి పొడవ వేస్తామండి. చూడండి ఇవ్వండి మొత్తం పొడవ అంతా వేసినట్టే. ఇప్పుడు అడ్డం వేస్తున్నాం. చూడండి ఇదిగోండి అడ్డం కిలో చెక్క పెట్టుకోవాలి. చూడండి 5 అడుగులు ఉండేది రిపరు. 3 అడుగు ఖాళీ ఉంటుంది. చూడండి చెప్పాం కదా 6 అడుగులు వేసుకోవాలని. ఇవ్వండి 6 అడుగులు అండి. ఇవ్వండి అడ్డం వేస్తున్నాం. చూడండి ఈ అడ్డాలు వేసిందా మీకు చూపిస్తాను. ఇవ్వండి ఇలా వేసుకోవాలి. సేమ్ ఇంతకలాగా ఫస్ట్ మీకు చూపించాను కదా, సేమ్ అలాగే వేసుకోవాలి అడ్డాలు. కంపల్సరీ గట్లు మాత్రం కంపల్సరీ ఉండాలండి స్లాబ్కి. ఒకవేళ మనం పెట్టుబడి కడతాం అనుకుంటే చుట్టుపక్కల ఇటు కోసం వేసి మధ్యలో గట్లు కూడా వేసుకోవచ్చు. అలాగే వేసుకోవచ్చు, కాదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. చూసుకోండి ఓకే. చూడండి మొత్తం గొట్లన్నీ వేస్తాం. చూడండి సామాన్లు కడిగేసుకుంటున్నాం. ఇవన్నీ మొత్తం గొట్లన్నీ అయిపోయాయండి. చూపిస్తాం చూడండి క్లియర్ గా. చూడండి గొట్లన్నీ కంప్లీట్ అయిపోయి మనకి రేపు నుంచి నీరు ఎడుచుకోవచ్చండి.
కంపల్సరీ బిల్డింగ్ కి మనం స్లాబ్ వేసిన తర్వాత గట్లు ఇంపార్టెంట్ అండి. మన స్లాబ్ సిమెంట్ పాలన్నీ ఎలా కరెక్ట్ చేసుకున్నామో గట్టు కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్ మనకి. చూడండి దీని నిండుగా నీళ్ళు పెట్టుకోవాలండి. చూడండి వేస్తాం మొత్తం క్లియర్ అయిపోయిందండి. మెట్లు మాత్రం వీడియో చెప్తే కావలేదండి. స్లాబ్ ఒకటే గట్టు మాత్రం అందుకే చెప్పిందండి, కుదరలేదు. చూడండి ఇలా వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చూసారు కదండి. మీకు ప్రతి వీడియో పెడుతూ ఉంటుందండి. చూడండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుంది. లైక్ చేయండి, అంత కష్టపడి తీసినందుకు. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బై ఫ్రెండ్స్.